మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను నా తెలివితేటలన్నీ వాడి. ఓకే, మీరు అంతకంటే తెలివితేటలు వాడి ఆన్సర్ చెప్పాలి. అదే ఇప్పుడు ఆ ఏరియాకి వస్తా అమ్మా. ఒకవేళ ఇంకా మనకి జుట్టు రాదు అని తెలిస్తే, ఇంకంతా దగ్గర అని తెలిసితే మీరు ఎలా కవర్ చేస్తారు, ఏం చేస్తారు? జీవితం సంకనాకపోయిందండి, దాన్ని కవర్ చేసుకోవడానికి దూవిన తలనే దూవడం, అద్దిన పౌడర్ అద్దడం, ఎక్కువ దూకు గీతలు పడతాయి. వెంటనే పెళ్లి చేసుకోవాలి. వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎందుకు? పెళ్లికి వాటితలకి ఏం సంబంధం? పిల్లని ఎవరు పోయి, అసలు పిల్లని ఎవరు పోయి, పిల్లకు కూడా జుట్టు అలాగే లేవాలి లేవాలి ఇంతే కదా అనుకోవాలి. గాడిద బూడిద ఆడుకుని ఉండాలి. జుట్టు లేని వాళ్ళతోనే తిరుగుతాం. అంటే బ్యాచ్ ఒకటే స్టైల్. కటింగ్ కి, నూనెకి, దువ్వెనకి డబ్బులు సేవ్ అయిపోతాయి. ఎవ్వడు నా ఎంటుక కూడా పీకన్నాడు. అప్పుడు తొడలు పెట్టుకోవడం కాదు కానీ తొడలు రాసుకుంటూ ఉండాలి. అయ్యో మిగిలిన జుట్టంతా పీకేసి తిరుపతికి వెళ్ళి గుండె వేసుకున్నా అని చెప్తాను. నేనైతే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బతికేస్తాను. ఎలా హావ్ గివెన్ మీ సేమ్ భయ్యా, నీకు కొంచెం బెటర్ గా ఉంది భయ్యా. మాది ఎకరాలు లేచిపోయింది సద్యం అంతే. నేను సర్వడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కుదరట్లేదు. గిన్నె కొట్టుడే ఒకటి ఉంటుంది భయ్యా. గిన్నె పెట్టి చుట్టూరా కటింగ్ కొడతారన్నమాట. సైడ్ అంతా డిప్ వస్తుంది, అప్పుడు ఇక్కడ జుట్టు అనిపిస్తుంది. ఒకవేళ నెత్తి మీద రాకపోతే వేరే చోట వస్తుంది కదా, అది తీసి పెట్టుకుంటా. అంటే గడ్డ వస్తుంది. ఆగండమ్మా, గడ్డ గురించి చెప్తున్నాడు. ప్రదీప్ కి ఆ రకం పోయింది, సూపర్ స్టార్ అయ్యండు. నా మొత్తం విండీస్ లో హాలీవుడ్ ఫిల్మ్ కాలేనా? అప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి తెలుసా భయ్యా? విండీజిల్ కి వీళ్ళందరికీ రేసర్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది అనుకుంటున్నాడు. అదే కర్మ ఉండదు నా జుట్టు పోకునేది, అది గీసుకునేది తీసుకునేది కర్మ పోతుంది, జుట్టు పోతుంది మొత్తం. ఏంటంటే లైట్ గా నువ్వు ఐబ్రోస్ కూడా తీసేసావు అనుకో, ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూ కెన్ డూ ఇట్. గుండు మెరిసేలా ఆయిల్ పెడతా, ఏమవుతప్పుడు మెరుస్తుంది. మామూలుగా ఇంత ఏరియా కవర్ చేయడానికి ఒక 1 hour పడుతుంది అమ్మా మేకప్. అప్పుడు ఆ ఏరియా కూడా ఖాళీ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, పౌడర్ పేరు తీసి పెట్టండి. ప్రదీప్ కి పోయింది, నాకు పోయినా లైట్ తీసుకుంటా. అరే విద్యుత్ కదులుతున్నట్టుందిరా. నాకు ఎలాగో ఊడిపోయింది కదా, అందరికి ఊడిపోవాలని కోరుకుంటా. ఇప్పుడు ఏ టైప్ అంటే విక్రమార్కులో బ్రహ్మానంద గారు తిరుగుతుంటారు కదా, అరగుండు గీస్తాం. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా హెయిర్ కట్ కి పైసలు మిగిలినాయని. నిజంగా ఎన్ని టెన్షన్ తీరుతాయమ్మా. ఫెదర్ కట్, స్టెప్ కట్, యూ కట్, స్ట్రైట్ కట్, ఎన్ని కట్స్ అన్ని పైసలు మిగిలిపోతాయి. మాకు ఎకరంలో ఇంత చిన్న మొలకలు ఉంటేనే మాకు ఇంత కష్టంగా ఉంది హ్యాండిల్ చేయడం. పాప అంత లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలి, కండిషన్ చేయాలి, స్ట్రైటింగ్ చేయాలి, కర్ల్స్ తిప్పాలి, ఫ్రెంచ్ ప్లాట్, ఎగ్ పఫ్, హ్యాట్స్ ఆఫ్ అమ్మాయిలు. భయ్యా మనకు ఆ టెన్షన్స్ ఏం లేవుగా? సరే లేవు. తక్కువ ఉండడం వల్ల ఫెసిలిటీస్ ఏంటి మీ ఉద్దేశంలో? ఫ్రీ షవర్ చేసి ఇలా అనక్కర్లేదా? సరే మామూలు మీరు హెడ్ బాత్ చేసే తుడుచుకుంటారా? అంతసేపు ఉంటారా? ఫార్మాలిటీ కానీ దిగాలి. గుంటూరు నుండి పెళ్లి చేసుకుంటాం. మీకు అప్పుడు కొట్టడానికి కూడా ఈజీగా ఉంది. మామూలు ఏరియాలు మిస్ అయినా నెత్తి మీద అడుగుడేసుకొని కూర్చుంటాం. వెరీ ఇంట్రెస్టింగ్, ఎక్కువ చల్లగా ఉంటుంది. బ్యాంక్ లోన్ తీసుకొని విగ్గు అనుకుంటా. నువ్వు కొనుక్కునే విగ్గు మళ్ళీ బ్యాంక్ లో లోను. ముందు సిల్వర్ మార్చుకోవడం లైన్ లో నుంచాను అన్న, తర్వాత లోన్ అడుగుదా. PS076666 వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటా. రామ్దేవ్ బాబా యోగా చేస్తా. బాగా గడ్డం పెంచేసి దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. జాన్ నేను నమ్మలేకపోతున్నాను. జాన్ అబ్బాయిలకి కదా బట్టతల వచ్చేది, అమ్మాయిలకి రాదు. ఎందుకు సార్ మొత్తం వాళ్ళకి ఇస్తే మేమేమోవాలి? సగం పంచచ్చుగా. నగర్ దగ్గర ప్లీజ్ ఎలిమినేటర్.
ఫేక్ అనుకొని తిట్టుకుంటా ఉంటా మా వాళ్ళ పేరెంట్స్ ని గ్రాండ్ పేరెంట్స్ ని అందరినీ జీన్స్ ప్రాబ్లమ్ జీన్స్ ఈజీగా కంఫర్టబుల్ టిఫిన్ తింటున్నావు ఇప్పుడు 4 ఇడ్లీలు ఉన్నాయి ఇంకో ఇడ్లీ ఎక్కడ పెట్టదు సార్ చట్నీ సైడ్ లో ఏమా అయిపోగానే తీసుకెళ్ళాడు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటా విగ్ ట్రై చేశాక బాగోపోతే రిటర్న్ ఇస్తామా ఆబ్వియస్లీ అది న్యూస్ అని 20 వాడతాం గుండు మాయం జుట్టు కాయం వెంటనే హెయిర్ స్పెషలిస్ట్ కోర్స్ చేస్తాను నాలాగా ఎంతమంది బాధితులు ఉన్నారో చూస్తాను దాని బదులు డబ్బులు కూడా వస్తాయి వెనకటికి టాబ్లెట్ పని చేయలేదని ఆయన ఎవరో మెడిసిన్ చదువుతా అన్నాడంట ఎప్పటికైతే నీ కోర్సు 2 ఏళ్ల కోర్స్ కంప్లీట్ అయిపోతుంది 2 ఏళ్ల తర్వాత నాలా బాధితుల్ని చూస్తాను వాళ్ళ నుంచి డబ్బులు కూడా వస్తాయి ఎక్స్పెరిమెంట్ చేయబోయా ఎల్బో నుంచి వెంట్రుకలు రావాలి వెళ్ళేంత వరకు ఉంటే బాగుండు అనుకునేవాడిని పెళ్లికి ముందు వరకు హృతిక్ రోషన్ తర్వాత ఉతుత్ రోషన్ రజనీకాంత్ హెయిర్ స్టైలిస్ట్ ని కలుస్తాం జుట్టు సూలి అర్జెంట్ 2-3 అమ్మాయిలను లైన్ లో పెట్టేసేయాలి గుండు గీయించుకుంటా అదైతే యూనివర్సల్ ఆల్రెడీ ఇప్పుడు అలాగే ఉంటది అంట ఒకవేళ మొత్తం ఊడిపోతే అప్పుడు ఏం చేస్తారన్నది అందగాడు పతంజలి హెయిర్ షాంపూ వాడుతుంది పతాంజలి కాదు భయ్యా పతాంజలి పతంజలి పతా కాదు పతా పత తా తగిడి తగిడి తా సూపర్. మీ పేరేంటమ్మా వైష్ణవి ఏ స్కూల్ చదువుతున్నా కాలేజ్ కాలేజా కాలేజ్ దగ్గర ఉందా స్కూల్ ఏం చదువుతున్నారు మీరు కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ ఇంటరా ఓ వెరీ గుడ్ జుట్టు ఉన్నప్పుడే ఫుల్ సెల్ఫీలు దిగుతా తర్వాత యాప్లు వస్తాయిలే అమ్మా ఫిల్టర్ లో అవి వస్తాయి తర్వాత మార్చుతాయి దాని మీద ఎన్ని సెల్ఫీ దిగుతాను పోయే వరకు దిగుతూనే ఉంటాం హెడ్ అండ్ షోల్డర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ వాడతావా డాండ్రఫ్ తగ్గుతుంది జుట్టు రావడం తగ్గుతుంది అదేం లేదు నాన్న హెడ్ అండ్ షోల్డర్ అంటే హెడ్ మీద ఉన్నదంటే షోల్డర్ మీద కింద పడతాను అర్థం నార్మల్ గా లేడీస్ కొట్టుకునేటప్పుడు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు కదా ఆ జుట్టు పట్టుకొని కొట్టలేరు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతా అప్పుడు వాటర్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ధైర్యం వెళ్ళాలి దీన్ని ఎవరు రామాడు ఏం మాట కూడా ఏం దిగుతావు కానీ ఆ టైంలో బిన్ను తీసి కొడితే సొట్ట పడిద్ది పొడితే వీళ్ళు కట్టాలి బుర్రా ఫెవికాల్ డబ్బాలు కొంట ఎంట్రీకి గాలి వచ్చిన కడక్ ఇలా నుంచి గట్టిగా మీతో సెల్ఫీ దిగి ట్విన్స్ అన్ని పోస్ట్ చేస్తా ఫేస్బుక్ లో దాన్ని డబల్ బట్ట అనాలి అని అదిగాలి రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మిమ్మల్ని మరో భయంకరమైన ప్రశ్న అడుగుని ఫిక్స్ అయ్యా ప్రతి 10 నిమిషాలకి ఏంటో నాకు ఎలా అనిపిస్తుంది లోపల జ్ఞానబలం డింగి మరి సో ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అడగబోతున్న ప్రశ్న ఆ వీధిలో రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు ఏంటది గొబ్బమ్మ ఎలాగా హౌ బొట్లు అవి పెడతారు బొట్లు అవి పెడతారు కళ్ళు లాగా కానీ చూడలేదు చాలా డెప్త్ ఉంది కదా ఆన్సర్ లో దీని గురించి మరిద్దరం జాగ్రత్త దాని ముందు కూర్చొని చర్చించుకుందాం కొబ్బరికాయ జుట్టు ఉంటది పాలు కొట్టిన తర్వాత కళ్ళు ఉంటాయి జుట్టు ఉండదు భయ్యా కొప్పు ఉంటుంది కానీ జుట్టు ఉండదు జుట్టు ఉంటది కదా పైన పాలు కొట్టిన తర్వాత 2 కళ్ళు అయితే ఇదో కన్నా పగలగొట్టాక ఏ నీ పిచ్చి పీక్స్ లేదు కదా విగ్ విగ్గా కొప్పు ఉంటది కానీ అది జుట్టు కాదు చూసి కళ్ళు ఉండవు కానీ మనం చూడలేం కదా జుట్టుని అది విగ్ ఇందాక గుండు టాపిక్ లో ఉండిపోయింది పాప గుమ్మడికాయ వాయ్ పైన కొప్పు గుండ్ర పైన కొప్పు గుండ్రగా ఉంది ఓకే కానీ జుట్టు ఉండదు కళ్ళు పైన ఏందో అన్ని పైన అంటున్నారు అన్ని పైన వెళ్ళిపోతున్నాయి నువ్వు చెప్తుంటే నాకు ఆన్సర్ థ్యాంక్ యూ పొటాటో కొప్పు ఉంటది కానీ జుట్టు ఉండదు ఆలుగడ్డ కొప్పు యాడ్ నుంచి వచ్చింది అది అట్లానే ఉంటది కదా ఎట్లుంటది అట్లాగే ఉంటా ఐ బడ్స్ ఉంటాయి కదా ఈ మానసిక ఆందోళన నాకు అర్థమైంది పెంట్ హౌస్ యాక్చువల్లీ ఇది పెంట్ హౌస్ అన్నమాట అంటే పెంట్ హౌస్ మీద హట్ లాగా ఉంటది కదా అది కొప్పు కానీ దానికి జుట్టు ఉంటుంది విండోస్ ఇంకా డోర్ లాగా ఐస్ ఉంటాయి కానీ చూడలేదు కదా అందుకే ఇది పెంట్ హౌస్ ఎందుకు అవ్వాలి ఎక్కడ ఇల్లేనా అంతేగా అన్ని ఇళ్ళకి రూఫ్స్ ఫ్లాట్ ఉంటాయి కానీ పెంట్ హౌస్ అయితే ట్రయాంగిల్ లాగా హట్ లాగా ఉంటది కదా అందుకే ఫస్ట్ టైం చెప్పినప్పుడైనా వదిలేయాలి నేను మళ్ళీ అందులో డౌట్స్ అడిగాను చూసారా పీకాక్ కళ్ళు లాగా ఉంటాయి కానీ కళ్ళు చూడలేదు కదా పీకాక్ చూడలేదా ఐ మీన్
ఫెదర్స్ నెమలికలు ఉంటాయి కదా. ఇది అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాడడం అంటే ఐ మీన్ ఫెదర్స్. అయ్యో సో దానికి ఫెదర్స్ మొత్తం కళ్ళలా ఉంటాయి కానీ అది చూడలేదు, ఓన్లీ దాని కళ్ళతో తప్ప. చాలా అద్భుతమైన ఇంగ్లీష్ ఉంది మీ దగ్గర. పన్స్పాండ్ అండి. ఆవిడెవరు? పన్స్పాండ్ తెలియదా? పనసపండా బాబోయ్ భలే ఉంటదే. చూడడానికి ఎలా కుచ్చుకుంటుందండి, కానీ లోపల కూడా అవి ఉంటాయి కదండి గింజలు. నేను అడిగింది ఏంటి నువ్వు చెప్తుంది? కొప్పేది జుట్టేది కొప్పేదే పైన ఉంటుంది కదండి, పైన దాని కొప్పు. కొప్పు అంటారా? కొప్పు అంటారు. లోపల గింజలు ఉంటాయి కదా. వాటర్ ఇవ్వండి అబ్బాయి, కూర్చోదాను. పైనాపిల్. పైనాపిల్ కింద ఆపిల్ కాదు మా ఆన్సర్. కూర్చోండి. రైట్ ఆన్సర్ ఇస్, ఆయన చెప్పాడు కానీ ఆన్సర్ చెప్పలేకపోయాడు, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేపాడు. కొబ్బరికాయ ఇస్ రైట్ ఆన్సర్. దాని కొప్పు ఉంటుంది కానీ జుట్టు ఉండదు. దాని కొప్పు పీకితే 2 కళ్ళు ఉంటాయి చిల్లులు, కానీ అవి చూడలేవు. ఇంకోటి అడగనా? అరచేతిలో అందం 6 నెలల యుద్ధం. అర్థం చేతిలో పెట్టుకొని చూసుకుంటాం కదా, అరచేతిలో అందం ఓకే, 6 నెలల యుద్ధం. అంటే 6 నెలల్లో పాలుగా వచ్చేది. థ్యాంక్ యూ. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు 6 నెలలు మేకప్ వేసుకుంటారు అద్దం ముందు. నువ్వు నేను అడిగింది చెప్పు, వాళ్ళు అడిగిన దానికి అవసరం లేదు. ఇండైరెక్ట్ గా వాళ్ళు 6 నెలలు వేసుడే. సీజన్స్ అంటే ఇప్పుడు సమ్మర్ ఉన్నప్పుడు గ్లో ఉంటుంది, అదే వింటర్ వచ్చినప్పుడు పగిలిపోతే అది మొహం ఓకే. అరచేతిలో అందం ఏంటి? స్ప్రింగ్ సీజన్ పాలు కాదమ్మా, కాదు గోరింటాకు. గోరింటాక అరచేతిలో 6 నెలల వరకు ఉంటుంది. నీ చేతికి ఉందా అమ్మా? ఉంది. ఉందా? వెరీ గుడ్. బాగా పండిందా? చెప్పారు ఇంట్లో బాగా పండితే ఏమొస్తా? ప్రదీప్ లాంటి హస్బెండ్ వస్తాడు. అవునా అమ్మా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, సో స్వీట్. లాంటి ఎందుకు?